మీరు ఎప్పుడైనా ఓ పద్మాసనంలో కూర్చొని ధ్యానంలో కూర్చునే కోతిని చూసారా? ఏదో ఏ ఇమేజో చాట్ జీపీటీలో ఇమేజో తప్ప రియల్గా అంటే అంత పీస్ఫుల్గా అంత ప్రశాంతంగా కూర్చునే కోతిని చూసారా? కశ్యప్ కోతి గొడవ ఎందుకురా? ఎందుకంటే మైండ్ని మనం కోతితో పోలుస్తాం ఎప్పుడు. మైండ్ ఈజ్ లైక్ ఎ మంకీ, మైండ్ ఈజ్ లైక్ ఎ మంకీ అంటుంటాం కదా. మరి కోతి కుదురుగా ఒక చోట కూర్చోనప్పుడు మైండ్ ఎట్ట కూర్చుంటుందండి? సేమ్ ఇది రెండిటికి పోలిక ఒకటేగా. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనకి ఏ ఉద్యోగం సద్యోగం లేదు, ఏ బరువు బాధ్యతలు లేవు, ఏమీ అసలు దేని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏ చీకు చింత లేదు. పీస్ ఆఫ్ మైండ్ అనే పదం ప్రాబబ్లీ అక్కడ చాలా ఈజీ. కానీ మనకున్న రెగ్యులర్ లైఫ్లో మనకున్న టెన్షన్స్లో మైండ్ అన్స్టేబుల్ అవుతుంది. అన్స్టేబుల్ అయ్యి ఏమవుతుందంటే ఓవర్ థింకింగ్కి దారితీస్తుంది. అంటే కశ్యప్ ఇప్పుడు ఓకే అన్స్టేబుల్ అవుతుంది, ఇక మన జీవితాలు ఇంతే అని ఫిక్స్ అవ్వమంటావా? కాదండి. నేనేమంటున్నానంటే, కూర్చొని తపస్సు చేసే కోతి ఎలా అయితే కనపడదో, కోతికి ఎలా అయితే ఒక చోటి నుంచి ఇంకొక చోటికి గెంతటం పరిగెత్తటం అలవాటో, మైండ్కి ఆలోచించటం అలవాటు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటుంటారు, కశ్యప్ నేను అతిగా ఆలోచిస్తుంటాను, అసలు ఏంటేంటో థాట్స్ వస్తుంటాయి, దానివల్ల స్ట్రెస్ వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంటుంది, తలనొప్పి వస్తుంది, ఇంకేవేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు ఆలోచించకుండా ఉండటం ఎలా? మైండ్ యొక్క నేచర్ ఆలోచించడం అండి. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను కోతితో పోలుస్తున్నాను. మైండ్ ఆలోచిస్తుంది. ఇంకా సైన్స్ ఏం చెప్తుందంటే, రోజుకి దగ్గర దగ్గర 60,000 నుంచి 70,000 థాట్స్ వస్తాయటండి. అసలు రాకుండా ఉండాలంటే, ఆలోచించకుండా ఉండాలంటే మన కశ్యప్ అయితే ఓవర్ థింకింగ్ ఎప్పుడూ ఉంటుందా? కాదండి. మనకి ఒక్కటి తెలిస్తే ఓవర్ థింకింగ్ ఉండదు. అదేంటంటే, ఇమోషన్స్ ని ట్రైన్ చేస్తే ఓవర్ థింకింగ్ ఉండదు. ట్రైనింగ్ ఎవరికి ఇవ్వాలి? మనకు కాదు, మన ఇమోషన్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక థాట్ రాగానే ఆ థాట్ని పట్టుకొని, ఆ ఆలోచనని పట్టుకొని ఎంత దూరం వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి అనేది మన ఎమోషన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు ఒక కుక్కను పెంచుకుంటున్నారు అనుకోండి, దానికి ట్రైనింగ్ లేదు, పాడలేదు. మీరు బెల్ట్ వేసి కట్టి సాయంత్రం పూట వాకింగ్కి తీసుకెళ్ళారు, ఏంటి పరిస్థితి? ఎవడి మీద పడితే వాడి మీద దూకుతుంది, ఎటు పడితే అటు పోతుంది, మిమ్మల్ని గుంజుకెళ్తుంది, అవసరమైతే ఈడ్చుకొని వెళ్ళి కింద పడేస్తుంది. దాన్ని బెల్ట్తో కట్టేయాలి. కానీ ఆ డాగ్కి కనుక ట్రైనింగ్ ఉందనుకోండి, ఎవడి మీద పడితే వాడి మీద దూకుతుందా, ఎటు పడితే అటు మిమ్మల్ని గుంజుకుపోతుందా? అదేవిధంగా ఇమోషన్స్కి కనుక ట్రైనింగ్ ఇచ్చామా, అవి మనల్ని ప్రొడక్టివ్ థాట్స్ వైపు లాక్కెళ్తాయి. లేకపోతే భయం వైపు గుంజేస్తుంది. ఏదో ఒక్క ఆలోచన వస్తుంది, భయం వైపు లాగేస్తుంది, లేకపోతే కోపం వైపు లాగేస్తుంది, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వైపు లాగేస్తుంది, బాధ వైపు లాగేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇమోషన్స్కి ట్రైనింగ్ ఇచ్చామా, ఓవర్ థింకింగ్కి సింప్లెస్ట్ సొల్యూషన్.